వెల్కమ్ టు ఏబిఎన్ అనాలిసిస్. అధికారంలో ఉండి నిరుద్యోగులను మభ్యపెట్టి ఇప్పుడు పక్కదారి పట్టించేందుకు, లేకపోతే ఇంకా నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు, లేకపోతే వారిలో ఉన్నటువంటి కొత్త వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. నిరుద్యోగులకు వైసీపీ క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తే లేదని ఇవాళ పెనుగొండ మండలం సిద్ధాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఎందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా డిఎస్సి చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం పేరుతో మొదలుపెట్టి అలా నెమ్మదిగా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనిపైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో డిఎస్సిలో మొత్తం 16,347 టీచర్ పోస్టుల నియామకానికి డిఎస్సి రిలీజ్ చేశారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, లేకపోతే గతంలో నుంచి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద డిఎస్సిగా దీన్ని చెప్పచ్చు. ఇలాంటి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ఇచ్చేందుకు కూడా గతంలో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆయన యోగళం పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ డిఎస్సిని విడుదల చేశారు. 16,347 ఉపాధ్యాయ నియామకాలకు దీన్ని నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 3,36,000 మందికి పైచీలకు ఎగ్జామ్ కూడా రాశారు. సో ఎగ్జామ్ రాసినటువంటి వారందరినీ కూడా సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత 15,941 మందికి నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన వ్యవహారం పైన, అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి నియామకాల ప్రక్రియ వరకు దాదాపుగా 226 కేసులు డిఎస్సి పైన రావడం జరిగింది. సో మొత్తం ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా 148 రోజుల వ్యవధిలో వీటన్నింటినీ కూడా అధిగమించి నియామకాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రక్రియ అయిపోయి నియామకాలు జరిగి వారు ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నటువంటి ఇప్పుడు తరుణంలో దీనిపైన ఇప్పుడు వైసీపీ గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, దీనిపైన వివాదం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే డిఎస్సి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యంగా వారు కొన్ని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో పేపర్ లీకులని, లేదా స్పోర్ట్స్ కోటా సంబంధించి, లేకపోతే హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం, వీటన్నిటిల్లో కూడా తప్పులు చేశారు, అవకతవకలు జరిగాయి, సో అన్యాయం చేశారు అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. సరే, వారు చేసినటువంటి ఆరోపణలపైన ఇప్పటికే కన్సర్న్ సంబంధించినటువంటి అధికారులు రియాక్ట్ అయ్యారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రియాక్ట్ అయ్యారు. ఏ ఇష్యూనైతే తెరపైకి తీసుకొచ్చారో వాటన్నిటిపైన ఇప్పటి వరకు ఒక్కొక్క దాని మీద దానికి సంబంధించిన విషయంలో క్లియర్గా ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో స్పోర్ట్స్ సంబంధించిన విషయంలో కూడా చూసినప్పుడు, సో స్పోర్ట్స్ సంబంధించిన కేటగిరీ ఆయా సంస్థలు కావచ్చు, లేదా వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి ఆటలకు సంబంధించి దానికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్లు, లేదా ఎవరైతే వారికి ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు అర్హత ఉందో వారి ద్వారా పొందినటువంటి వారికి మాత్రమే దీంట్లో అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని రాజకీయ కోణంలోనో మరొక అంశంలోనో చూడడం వల్ల డిఎస్సిలో ఎవరైతే అర్హత పొందలేకపోయారో, ఉపాధ్యాయ పోస్టులు ఎవరికైతే రాలేదో వారిని ప్రస్తుతం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయినప్పటికీ వారిలో కొంతమంది బయటకు వచ్చి, లేదా మాకు ఇలా జరిగింది, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నప్పటికీ, సో దాదాపుగా 3,36,000 మందికి పైగా ఈ ఎగ్జామ్ రాశారు. సో దాంట్లో కూడా సెలెక్ట్ అయింది, నియామకాలు జరిగింది కూడా 15,900 మంది మాత్రమే. సో కాబట్టి ఇంత మంది 3,36,000 మందిలో నుంచి 15,900 మందికి నియామక పత్రాలు ఇచ్చేందుకు జరగాల్సినటువంటి కసరత్తు చూసినా, లేకపోతే ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసినా కూడా సో ఖచ్చితంగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. దాంట్లో నుంచి అర్హత కలిగినటువంటి వారికి అవకాశం ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో అయితే ఇక్కడ ప్రస్తుతం వస్తున్నటువంటి విమర్శల విషయంలో, లేదా మొదట దీంట్లో ఏం జరిగింది, స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వారు, లేకపోతే శాప్ ఏమైనా చేసిందేమో అన్నటువంటి ఒక విమర్శని
నిరుద్యోగులకు కానీ ప్రజల్లోకి పంపడం ద్వారా దీన్ని నిజమని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రమే భావిస్తూ వచ్చారు. కానీ ప్రతి ఇష్యూకి ఎక్కడికక్కడ ఏమేమి వచ్చాయనే దానిపైన ఇప్పటి వరకు అనేక అంశాలపైన ఆయా విభాగాలు శాఖలు కూడా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. సో ఈ ప్రక్రియ అంతా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా ఇవాళ దీనిపైన సీరియస్గా ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అభివృద్ధిని ట్రాక్లో పెట్టాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 22 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను పెట్టిన మొదటి సంతకం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా, కోర్టుకు పోయినా అన్ని వెకేట్ చేపించి సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న చూశారు, పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురదజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక దిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత గుర్తుపెట్టుకోవాలి, మీరు కష్టపడ్డారు, లక్షల మంది పరీక్షలు రాశారు, అంత మునుపు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్ళపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. మీరు ఇప్పుడు చేయాల్సింది, మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్లో 148 రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరిగినటువంటి ఎపిసోడ్ పైన అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే విమర్శలు, ప్రతి విమర్శలకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో నేరుగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధాంతంలో చేసినటువంటి కామెంట్స్. సో దీనికి సంబంధించి మరింత విశ్లేషణ కూడా అమరావతి నుంచి సత్య మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్య.